ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో మరి నాగేశ్వరరావు అన్న, శిరీష అక్క వారి గృహంలో మనము కృతజ్ఞత కూడికను కలిగి ఉంటున్నాం. దయచేసి అందరూ కూడా ఆహ్వానితులే ఈ కార్యక్రమం కొరకై. ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యము వినటానికై ఈ మైక్ శబ్దం ద్వారా వినుచున్న వారు ఎవరైనాను అందరూ ఆహ్వానితులే. మీ పనులు ముగించుకొని త్వరగా దేవుని సన్నిధికి ఇక్కడ ఈ ప్రాంగణంలోనికి ఈ యొక్క హౌస్ దగ్గరికి రావలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన వారు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా ఈ దేవుని కార్యక్రమాన్ని ముందుకు కొనసాగింపు చేసుకుందాం. అందరూ మోకరిద్దాం. అందరూ తలలు వంచినట్లయితే, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున మహాతండ్రి, మహోన్నతుడా, నీ బంగారు పాదములకు స్తోత్రములైనా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, సజీవుగల తండ్రివి, నిత్యుడగు తండ్రివి, కృపామయుడు, ప్రేమామయుడవు, కరుణా కటాక్షములతో నింపబడిన దేవుడా, మీకే వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నీ సన్నిధిలో కలిగి ఉండటానికై మాకందరికి అవకాశం ఇచ్చి ఉన్నారు. ఎల్షద్దాయి ప్రార్థనా మందిరం తరపున ఈ దాసుడైన నాగేశ్వరరావు అన్న గృహానికి తీసుకొచ్చి ఉన్నందుకే వందనాలు. వారిని ప్రేమించి ప్రభువా, ఆ యొక్క స్థలమును, హౌస్ను మీరు ఇస్తున్నందుకై మీకు వందనాలు. ఈ ప్రాంగణములో, ఈ స్థలములో ప్రభువా, నీ కూడికను పెట్టుకోవడానికే నీ నామాన్ని బట్టి మేమందరము కూడా మరి సిద్ధపాటు కలిగి వచ్చి ఉన్నాం. వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. రావలసిన వారు కూడా ప్రతి ఒక్కరు కూడా రాగలుగుటకు సహాయం చేయండి. ఎవరైతే సిద్ధపాటు కలిగి వస్తున్నారో సకాలములో వాళ్ళందరినీ మీరు తీసుకుని రండి, నడిపించండి తండ్రి నాయనా. ప్రతి ఒక్కరిని మీ చిలుక అప్పగిస్తున్నాం తండ్రి నాయనా. పాటల ద్వారా మహిమ పొందమని కోరుచున్నాం తండ్రి. అలాగే దేవా, వాక్యము ద్వారా కూడా మాట్లాడుతూ రండి. చుట్టుపక్కల ఉంటున్న వారు అనేకులు ఇక్కడికి రాగలుగుటకు, పరిశుద్ధమైన స్థలంలోనికి రాగలుగుటకు సహాయం చేయండి. వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు తండ్రి నాయనా. అయా సంగమును కూడా మీరు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం. నన్ను మమ్మలను క్షేమకరంగా మీరు తీసుకొచ్చి ఉన్నందుకే మీకు వందనాలు. ఈ మైక్ శబ్దం ద్వారా వినుచున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. అయా మైక్ మీ స్వాధీనించుకోండి, బాక్సులను మీ స్వాధీనించుకోండి. అలాగే వాయిద్యాలు వాయించవాలని మీ స్వాధీనించుకోండి. తగినంత జ్ఞానము, శక్తి, బలము వారి కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ఆవరణమంతయు నీ మహిమతో నింపండి. ఈ ఆవరణమంతయు నీ ప్రభావంతో నింపుతూరండి. ఈ ఆవరణమంతయు నీ కృపతో నింపుతూరండి. ఈ ఆవరణమంతయు నీ తేజస్తో నింపుతూరండి. ఈ ఆవరణమంతయు నీ యొక్క కృప, కాపుదల, భద్రతతో నింపుతూరమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆవరణమంతయు నీ వెలుగుతో నింపండి. ఆవరణమంతయు నీ సత్యముతో నింపుతూరండి. ఆవరణమంతయు నీ రక్తముతో నింపి మీరే మహిమ పొందమని మిమ్మల్ని అడుగుచున్నాం. ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండండి. అలాగే దేవా, నీ నామాన్ని బట్టి అనేకులు ఇక్కడ కూడుకొనడానికి అవకాశం ఇవ్వండి తండ్రి నాయనా. వారితో పాటు మేమందరము కూడా ఆనందముతో నేను స్తుతించడానికి, ఆరాధించటానికి, కొనియాడటానికి మీరు ఇచ్చిన ఇంత మంచి సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ప్రారంభిస్తుండగా దేవా, మీరు మా మధ్యకు రండి. ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పిన నా దేవుడవు నీవే కదా నాయనా. అందుకోసమే ప్రభా, నిన్ను బట్టి మేమందరము కూడా వచ్చి ఉన్నాం తండ్రి నాయనా. ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండి చక్కగా జరిగించమని ఘనతయు, మహిమయు, ప్రభువులు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. రండి అన్న, పాటలు పాడుకుందారండి. ప్రైజ్ లార్డ్. నూట 75 పాట సంఖ్య. స్తుతియు మహిమ ఘనత నీకే అనే పాట పాడుకుందాం. 175, 173 పాట సంఖ్య. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకే చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకే చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. స్తుతియు ఆరాధించెదము నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగా దిన దినము నిలచు ఏదో వాత్సల్యత మాపై. నూతనముగా దిన దినము
బేస్ రావట్లేదు. ఇది అడిగిస్తానా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. 218 పాట సంఖ్య. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిదనే పాట పాడుకుందాం. రెండు 216 పాట సంఖ్య. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిదని పాడుకుందాం. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తం సిలువలో కార్చి, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో
మవళ్ళు వేణోళ్ళతోనూ రాత్రి మవళ్ళు వేణోళ్ళతోనూ స్తుతించుటాయే బహు మంచిది స్తుతించుటాయే బహు మంచిది హల్లెలూయా 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 యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. 415 పాటి సంఖ్య 412. నీ జీవితంలో గమ్యం ఏదో ఒకసారి ఆలోచించవా. 415 412 పాతదైతే. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కనులు. నీ తల్లి గర్భమున నుండినప్పుడే ప్రభు చూచే ప్రభు కనులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించి తన చేతులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించి తన చేతులు. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. హృదయాంపు తలుపు తెరువాగలేవా యేసు ప్రవేశింపను. హృదయాంపు తలుపు తెరువాగలేవా యేసు
కొరకు నీ హృదయ మార్పింపవా. తన చేతులందు రుధిరాపు ధారలు స్రవించె నీ కోసమే. తన చేతులందు రుధిరాపు ధారలు స్రవించె నీ కోసమే. భరించి శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. నీ జీవితములో గమ్యం ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా. ప్రభు యేసు నిన్ను సంధించినాటి సమయము ఈనాడుగా. ప్రభు యేసు నిన్ను సంధించినాటి సమయము ఈనాడుగా. నీ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరి. నీ జీవితములో గమ్యం ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పించవా. నీ హృదయ మార్పించవా. నీ హృదయ మార్పింపవా. పాడుకుందాం. 399, 396. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించని పాడుకుందాం. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితం తాని ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితం తాని ప్రవేశించును. కనికరమందై స్వరూపంలో నిన్ను వాత్సల్యముతో విమోచించును. కనికరమందై స్వరూపంలో నిన్ను వాత్సల్యముతో విమోచించును. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చెన్. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చెన్. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువు, త్వరితం తాని ప్రవేశించును. నీ హృదయపు ద్వారము
కనికరముల మకుటము నీకు ధరింపచేసి ఘనపరచున్. కృప కనికరముల మకుటము నీకు ధరింపచేసి ఘనపరచున్. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువు, త్వరితము దాని ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితం దాని ప్రవేశించును. అందులకు దృష్టి కలగజేసే, అంగహీనులను లేపి నడువ చేసెన్. అందులకు దృష్టి కలుగజేసే, అంగహీనులను లేపి నడువ చేసెన్. పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారం తెరువుము, త్వరితం దాని ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితం దాని ప్రవేశించును. పాపపు భారం భరించెన్, నీ రోగములన్నీ తొలగించ. భరించెన్, నీ రోగములన్నీ తొలగించెన్. సహించెను కొరడాదే బలబాధన్, జయించెను అన్ని శోధనలను. సహించెను కొరడాదే బలబాధన్, జయించెను అన్ని శోధనలను. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారం తెరువుము, త్వరితము దాని ప్రవేశించును. నీ హృదయపు ద్వారం తెరువుము, త్వరితం దాని ప్రవేశించును. కలువరి సిలువలో వేలాడి తన రక్తము చిందించి తారలుగా. కలువరి సిలువలో వేలాడి తన రక్తము చిందించి తారలుగా. చేతులలో తన కాళ్ళలో చీలన్, మూల కిరీటం ధరించే. చేతులలో తన కాళ్ళలో చీలలు, మూల కిరీటం ధరించే. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితం దాని ప్రవేశించును. నీ హృదయపు ద్వారం తెరువుము, త్వరితం దాని ప్రవేశించును. జీవమిచ్చుటకు ప్రాణమిడే, మరి జయించెను ప్రతివిధ శోధనలు. జీవమిచ్చుటకు ప్రాణమిడే, మరి జయించెను ప్రతివిధ శోధనలు. నీ కొరకై మరణించి లేచెన్, శక్తిమంతుడే నిన్ను రక్షింపా. నీ కొరకై మరణించి లేచెన్,
శక్తిమంతుడే నిన్ను రక్షింప. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారం తెరువుము, త్వరితం తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారం తెరువుము, త్వరితం తానే ప్రవేశించును. చాలుగా. కూర్చోండి, చేరేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. రత్నానందం అన్న ప్రార్థన చేస్తారు వాక్యం కొరకై. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, వచ్చిన వారందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి అయిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ ఘనమైన ప్రశస్తమైన పరిశుద్ధమైన నామములో ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ పాదముల చెంత సాగిలపడటానికి ఇచ్చిన కృపకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా సహవాసాన్ని మీరు ప్రేమించి మమ్మల్ని ఐక్యపరిచి ఈ దినము మా సహోదరుడు మరి నాగేశ్వరరావు తను ప్రేమించి మీరు అనుగ్రహించిన శిరీష సహోదరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి యొక్క దినము వారి జీవితంలో నూతన వివాహ దినము మీరు అనుగ్రహించినందుకు వందనాలు. మరి ఈ యొక్క పరిశుద్ధమైన సమయం మా ప్రభా నీ దాసుని మా మధ్యలో నిలబెట్టుకొని అభిషేకించి మరి మీ మాటలు మాకు వినిపించి మా హృదయాల్లో చేర్చుకునే ధన్యత మీరు అనుగ్రహించండి ప్రభా. మరి మీ యొక్క మాటలు అమూల్యమైనవి, జీవము కలిగినవి, మా హృదయాలని తెప్పరిల్ల చేసేవి. మా ప్రభా దేవా, మీ యొక్క కార్యము అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము మా మధ్యలో జరిగించే కార్యం మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నిలబడుతున్నని దాసుని మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. రావాల్సిన వారిని తీసుకురండి. చేరువచ్చిన మీ ప్రజలు ఎవరూ ఖాళీగా వెళ్లకుండా సమృద్ధిగా మా ప్రభా తెరవబడిన ఆకాశం మా మధ్యలో ఉంచండి. మీ ఆత్మ కుమ్మరింపు మా మధ్యలో జరిగించి మీరే మహిమ తెచ్చుకోండి. దగలిగిన మీ అప్పగించుకోవచ్చు. యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేసుకుంటున్నామండి. ఈ రాత్రికాల సమయంలో దాసులు దేవుని బిడ్డలు మరి నాగేశ్వరరావు అన్న అలాగే శిరీషక్క వారిని ప్రేమించిన బిడ్డలు మరి వారి జీవితంలో వారి ఇరువుని దేవుడు జతపరిచి మరి ఎన్నో సంవత్సరాల నుంచి వారిని కాపాడుతూ వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఎన్నో సంవత్సరము 11 నుండి 12వ సంవత్సరంలోనికి దేవుడు వారిని తీసుకొచ్చి ఉన్నాడు. దాని కొరకై వారు దేవుణ్ణి గణపరచాలని, దేవుణ్ణి స్తుతించాలని, దేవునిని కొనియాడాలని, అలాగే ఈ గృహము కొరకై వారు ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. కాబట్టి దేవుడు చక్కగా మమ్మలను దేవుడు దీవించాలని ఆలోచనతో మా వైవాహిక జీవితంలో 11 సంవత్సరాలు దేవుడు కాపాడుతూ 12వ సంవత్సరంలో దేవుడు తీసుకొచ్చి ఉన్నాడని వారు ఎంతగానో మరి వారు మాత్రమే సంతోషించటము కాదు కానీ ఇక అందరిని కూడా సంఘస్థులను అలాగే వారి బంధుమిత్రులు ఇంకెవరైనా వారికి తెలిసిన వారిని కూడా పిలిచి యేసుక్రీస్తు నామములో ఇక్కడ మనం కూడుకోవడం జరిగింది. మంచి వాతావరణాన్ని మనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు కదా. మంచి వాతావరణం కదా. అంతకుముందు వర్షం పడింది ఇక్కడ. ఏమన్నా ఎప్పుడు పడింది? మొన్న బుధవారం అనుకుంటా కదా, గురువారం నైటా ఎవరిని ఉదయకాల సమయంలో అంతకుముందు బుధవారం నైటు విపరీతమైన వర్షము కుమ్మరించబడింది.
ఈరోజు మరి వారి యొక్క వివాహ దినము యానివర్సరీ సందర్భంగా దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. మమ్మల్ని కూడా క్షేమకరంగా దేవుడు తీసుకొచ్చి ఉన్నాడు. దాని కొరకే కొన్ని విషయాలు, కొన్ని మాటలు మనం అందరం కూడా లేఖనానుసారంగా దేవుడు ఏమి ఇవ్వనై ఉన్నాడో వాటి కొరకే బైబిల్ గ్రంథంలోంచి 65వ కీర్తనలో మనం నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజలుచున్నవి, వానజలుల చేత దానిని పదును చేయుచున్నావు, అది మొలకెత్తగా నీవు దానిని ఆస్వాదించుతున్నావు అని అంటూ 11వ వచనంలో మనం చూసుకుంటే ఏముందంటే, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. వారి యొక్క వివాహమును దేవుడు వారిని ప్రేమించి వివాహము మరి వారిని జతపరిచి వివాహము చేసుకోవడం జరిగింది. వివాహమైన నాటి నుంచి ప్రతి సంవత్సరం కూడా వారిని ప్రేమిస్తూ కృప జీవిస్తూ సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. దానికి కృతజ్ఞతగా దేవుడు మా జీవితంలో మమ్మలను దేవుడు విడిచిపెట్టకుండా పిల్లలను ఇచ్చి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రతి సంవత్సరం దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు కాబట్టి అని వారు కృతజ్ఞతగా దేవుని యొక్క నామాన్ని బట్టి మరి దేవునికి స్తుతులు చెల్లించాలని ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క ప్రార్థనా కూడికను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. నిజమే, ఈ యొక్క వివాహ వ్యవస్థను దేవుడు ఆదిలోనే ప్రారంభించాడు. రండి బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము చదవండి ఎవరైనా కానీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలు నుండి చాలు ఇక్కడ మనం చూసుకుంటే 14వ వచనంలో ఈ హేతువు చేత ఏమని రాయబడింది? ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం అన్నమాట. కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము, పరలోకములో ఉన్న ప్రతి కుటుంబము ఎవరి ద్వారా నియమించబడింది చెప్పండి? ఎవరి ద్వారా ఏర్పాటు చేయబడింది? ఏ తండ్రిని బట్టి ఆ కుటుంబము పిలువబడుచున్నదో అంటే దేవుని ద్వారానే, తండ్రి ద్వారానే ప్రతి కుటుంబములు భూమి మీద విస్తరిస్తున్నవి. కాబట్టి కుటుంబాలుగా భూమి మీదకి రావడానికి మూలం ఎవరంటే, కారణం ఎవరంటే దేవుడే, ఆ పరలోకమందున్న తండ్రియే. ఇప్పుడు ఆయన అనుకున్నాడు, ఏమని అనుకున్నాడంటే మనసులో అనుకున్నాడు. ఆయన ఆలోచన ఏమిటంటే, ఆయన ప్రణాళిక ఏంటంటే భూమి మీద మానవుని సృజించాలి. ఆ భూమి మీద మనిషిని సృష్టిస్తే ఆ మానవుని ద్వారా పిల్లలు రావాలి. అట్లాగా దేవుడు ఏదైనా తోటలో, అట్లాగా దేవుడు ఆదియందు దేవుడు ఏం చేసి ఉన్నాడంటే ఆదామును సృష్టించాడు. ఆదామును సృష్టించిన తర్వాత ఆ తర్వాత ఆయనకు సాటి అయిన సహాయము, సహకారము కావాలి. ఆదామును సృష్టించక ముందు దేవుడు ఎవరిని సృష్టించాడు చెప్పండి? ఆదాము హవ్వలను సృష్టించక ముందు ఎవరిని దేవుడు సృష్టించాడు? ఎవరిని? భూమి ఆకాశము. ఆ తర్వాత భూమి ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రములు, ఆ తర్వాత భూమి మీద జంతువులు, ఆ తర్వాత భూమి మీద నేల మీద ప్రాకు జంతువులు, ప్రాగు పురుగులు, సముద్రము, నీరు, గాలి, సముద్రంలోని జలచరములు అన్నీ కూడా సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఆదామును కూడా దేవుడు సృష్టించాడు. ఆదామును కూడా దేవుడు సృష్టించిన తర్వాత జంతువులన్నిటిని దేవుడు చూశాడు. జంతువులన్నిటిని దేవుడు చూస్తూ వచ్చినప్పుడు ఆ జంతువులు రెండుగా కనపడ్డాయి.
ఎన్ని ఎన్ని కనపడ్డాయి చెప్పండి? ఏనుగులు 2, పులులు 2, చెప్పండి ఇంకా జింకలు 2. ఏంటి 2 ఉంటున్నప్పుడు చూచినప్పుడు ఆదామును చూస్తే ఆదాము ఒక్కడే అయ్యాడు. ఆదాము ఒక్కడే అయి ఉన్నాడు కాబట్టి వానికి సాటి అయిన సహాయమును చేయాలని దేవుడు అనుకున్నాడు. కాబట్టి ఆదామును సృష్టించిన తర్వాత ఆమెను కూడా సృష్టించాడు. స్త్రీనిగా దేవుడు సృష్టించి ఉన్నాడు. ఆమె పేరే ఏం పేరు చెప్పండి? హవ్వ. ఆదాము హవ్వ వారి ఇద్దరిని దేవుడు భార్యాభర్తలుగా మొట్టమొదటి వివాహాన్ని దేవుడు ఎక్కడ చేశాడు చెప్పండి? ఏమండి ఎక్కడ చేశాడు? ఏదెను తోటలో ఆదామును సృష్టించి ఆయన ద్వారా ఒక ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసిన తర్వాత ఆ ఎముక ద్వారా స్త్రీనిగా చేసి ఉన్నాడు. వారిద్దరిని దేవుడు సృష్టించిన తర్వాత వారి ద్వారా పిల్లలు రావాలని దేవుడు కుటుంబాలుగా ఆదాము నుండి ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కుటుంబాలు భూమి మీదకి వచ్చి ఉన్నవి అనమాట. అంటే కుటుంబాలు రావటానికి, మనుషులు భూమి మీదకి రావటానికి కారణం ఎవరంటే దేవుడే. ఎవరి ద్వారా మనుషులను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు? ఆదాము ద్వారా. ఒకని నుండి మనుషులందరినీ, ప్రతి జాతి మనుషులను ఆయన సృష్టించి ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ వివాహ వ్యవస్థను, ఆ రోజు ప్రారంభించబడిన వివాహ వ్యవస్థ ఈనాటి వరకు కూడా కొనసాగించబడుతూనే ఉంది. ఇప్పుడు భార్యాభర్తలను దేవుడు సిద్ధపరిచిన తర్వాత వారు దేవుడు ఎలాగుండాలని ఆయన కోరుకుంటున్నాడు. వారిని దేవుడు చూచి వారి ద్వారా పిల్లలు రావాలి, కుటుంబాలుగా నా కొరకు బ్రతకాలని దేవుడు అనుకున్నాడు. కాబట్టి మొదటిగా ఆదామును తీసుకొచ్చాడు, రెండవదిగా స్త్రీని తీసుకొచ్చాడు, వారి ద్వారా 2 కుమారులను, అట్లా వారి ద్వారా భూమి మీద ఎన్నో కుటుంబాలను దేవుడు తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆ వివాహ వ్యవస్థను, ఆ వివాహం చేసుకున్న వారికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, రండి బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో మనం చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. చదవండి. ఆదికాండము 1వ అధ్యాయము. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి అనే మాటను మనం చూసుకుంటున్నాం. అలాగే ఆది కాండంలో మనం చదువుకుంటే 9వ అధ్యాయంలో 1వ వచనం కూడా మనం చదువుదాం. ఆది కాండం 9వ అధ్యాయము 1వ వచనం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మీరు అనగా భర్త భార్య, మీరు అనగా కుమారులు కుమార్తెలు, మీరు అనగా మనవళ్ళు మనవరాళ్ళు, మీరు అనగా తాతయ్యలు అమ్మమ్మలు, అట్లా కుటుంబంలో వీళ్ళందరూ ఉంటారు. కుటుంబంలో ఎంతమంది ఉంటారు? ఎవరెవరు కనపడతా ఉంటారు చెప్పండి? కుటుంబంలో తండ్రి తల్లి, ఇంకా చెప్పండి ఎవరెవరు కనపడతారు? కొడుకు కుమారుడు, ఇంకా చెప్పండి ఇంకెవరెవరు కనపడతారు? మా మనవడు మనవరాలని చెప్పుకుంటాం. ఇంకేం చెప్తాం? అమ్మమ్మ తాతయ్య. ఇట్లాగా కుటుంబంలో వీళ్ళందరూ తాతయ్యలైనా అమ్మమ్మలైనా తల్లిదండ్రులైనా కుమారులైనా కుమార్తెలైనా, ఇంకా చెప్పుకుంటే మేనత్త, ఇంకేం చెప్పుకుంటారు? ఇదివరకు దినాలలో అందరూ చక్కగా అన్ని కుటుంబాలు కలిసి ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి. ఇప్పుడైతే ఏంటి పరిస్థితి? పెళ్ళవగానే కాపురం వేరు పెట్టుకోవడమే. ఏమండి ఎట్లా ఉండే పరిస్థితులన్నీ? సొంత కాపురాలు, సొంతగా జీవించటము. ఉండటం మంచిదే, కలిసి ఉండటం మంచిదే, వారు సొంతగా ఉండటం మంచిదే. ఎందుకంటే ఎవరి బ్రతుకు, ఎవరి జీవన విధానము వారిదే. ఇప్పుడు దేవుడు వీరిని ఏం చేస్తున్నా అంటే, నాగేశ్వరరావును దేవుడు ప్రేమించి
శిరీషక్కనిచ్చి ఉన్నాడు. వారిద్దరు మాత్రమే కాకుండా వారిద్దరిని ప్రేమించి 2 బిడ్డలను ఇచ్చి ఉన్నాడు. 2 కొడుకులేనా? 2 కొడుకులను దేవుడు 2 కుమారులు ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని చూసి దేవుడు ఏమని అంటున్నాడంటే, మీరు ఫలించండి. ప్రతి కుటుంబం ఫలించాలంట. ఏంటంట? ప్రతి కుటుంబం, ఉంటున్న తల్లిదండ్రులైనా, ఉంటున్న పిల్లలైనా, ఉంటున్న కుటుంబంలో ఎవరైనా కానీ అందరూ కూడా ఆయన దృష్టికి ఎలా కనబడాలంటే ఫలించాలంట. ఆయనలో ఆయన చూచినప్పుడు ప్రతి ఒక్కరూ ఫలించేవారుగా ఉండాలని వారితో దేవుడు చెప్పినట్లుగానే, ఆదాముతో దేవుడు చెప్పినట్లుగానే, నోహుతో దేవుడు చెప్పినట్లుగానే ప్రతి కుటుంబం కూడా మీరు ఫలించడి మీరు అనే మాట చెప్తూ మొట్టమొదటిగా వారితో దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే, మొదటిగా మీరు ఫలించండి. ప్రతి ఒక్కరూ ఫలించాలి. ఫలించాలంటే ఏం చేయాలి? మనం ఒక చెట్టు నాటామనుకోండి, అది ఫలించాలంటే ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం చెప్పండి? పెట్రోల్ పోస్తావా? ఏం చేస్తాం చెప్పండి? కిరసనాలు పోస్తావా? ఏం పోస్తాం? నీళ్లు పోస్తాం. ఇంకా ఏం పోస్తాం చెప్పండి? దానికి ఎరువు వేస్తాం. ఇంకేం చేస్తాం చెప్పండి? ఇంకేం చేస్తాం? ఇంకా బాగా చక్కగా ఫలించాలంటే అనేక రకాలైన మందులు, ఎరువు చుట్టూ తవ్వి రోజు నీళ్లు పోస్తూ ఉంటాం. అట్లా దానికి సూర్యరశ్మి వచ్చేంత వరకు కూడా అది చక్కగా దానిని నాటినప్పుడు అది చక్కగా ఫలిస్తూ ఎదుగుతూ పచ్చగా ఉంటూ కాయలతో, ఒక ఉదాహరణకి కరేపాకు చెట్టే, అది నీకు నాకు ఉపయోగపడుతుంది. కరేపాకు దేనికి చెప్పండి? ఏం చేసుకుంటాం కరేపాకు? చెప్పండి. కూరలోకి వేసుకుంటాం కదా. కరేపాకు నాటామనుకోండి, ఆ కరేపాకు నాటినప్పుడు అది చక్కగా ఆ రెమ్మలతో, ఆ కరేపాకు రెబ్బలతో కొమ్మలు కొమ్మలు వస్తూ పచ్చగా ఉంటే మనకి ఎలాగుంటుంది చెప్పండి? మనకి ఎలాగుంటుంది? ఆ కరేపాకు చెట్టు మొలిచింది, ఫలిస్తుంది. రేపు తర్వాత ఆ యొక్క పెరుగుతున్నప్పుడు, ఆ యొక్క రెబ్బలు వస్తున్నప్పుడు అది కూరలో వేసుకోవడానికి బాగుంటుందని అది మనకు ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగపడుతుందా లేదా? అది వేసినప్పుడు అది అలా ఫలించకుండా, అలా పచ్చగా ఉండకుండా ఎండిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం చెప్పండి? ఆ చెట్టు మొలవకుండా అది ఎండిపోతే ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? పీకి పారేసి కాల్చి వేస్తాం. మనకు ఉపయోగపడినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? మనకు ఉపయోగపడకపోతే మనం ఏం చేస్తాము? తీసి పారవేస్తాం. ఆయనలో ఫలించాలంట. రండి, మనం ఫలించాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బైబిల్ గ్రంథంలో చదువుకుంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చదవండి. ద్రాక్షావల్లిని నేను నా యందు నిలిచి ఉన్నడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నాయందు మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. కాబట్టి ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి తీగ అంటే ఇక్కడ తీగలు ఎవరు? నీవు నేను. ద్రాక్షవల్లి ఎవరు? ద్రాక్షవల్లి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరైతే తీగ కలిగిన వారు, తీగలు మీరు అంటున్నాడు. ప్రతి ఒక్క మనుషులందరూ కూడా ద్రాక్షవల్లి దగ్గరికి వచ్చినప్పుడు వారు ఫలించడానికి అవకాశం ఉంటుంది అనమాట. మనం దేవుని దగ్గరకు వచ్చి ఆయన నమ్ముకొని ఆయన కొరకు బ్రతుకుతూ ఉంటే, ఆయన యొక్క నీడలో దాచబడిన వారమై ఆయన యొక్క అడుగుజాలు నడుస్తూ ఉంటే, ఆయన యొక్క ద్రాక్షవల్లి కింద ఆయన కిరణాలు పడతా ఉంటే అప్పుడు మనం ఫలించడానికి అవకాశము కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరికి రావాల్సిందే. ఆ ద్రాక్షవల్లిలోనికి ఇమడచ్చబడాల్సిందే. ఆయన దగ్గరికి వచ్చి హత్తుకొనబడాల్సిందే. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మిన ప్రతి ఒక్కరూ, విశ్వాసంతో ఉంచబడిన ప్రతి ఒక్కరూ, ప్రార్థనతో జీవించిన ప్రతి ఒక్కరూ కూడా వారు ఫలిస్తారు. అందుకనే ద్రాక్షవల్లి అయిన యేసుక్రీస్తు వారి యొద్దకు అందరూ రావాల్సిందే.
ఇప్పుడు నాగేశ్వరరావన్న, మరి శిరీషక్క వారు ద్రాక్షావల్లి దగ్గరికి వచ్చి ఉన్నారు. ఆ ద్రాక్షావల్లి అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నారు కాబట్టి వారు ఫలించేవారుగా కనబడుతున్నారు. ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు ఫలించుడి. ఏమని చెప్తున్నాడు? 9వ అధ్యాయము 1వ వచనములో, ఆది కాండములో, మీరు ఫలించుడి. ఈ రాత్రికాల సమయంలో ఇంకా ఫలించకుండా, యేసుక్రీస్తు వారిని ఎరగకుండా, ఆయన తెలుసుకోకుండా ఉంటే నీకు ఫలింపు లేదు. ఒకవేళ ఆయనను అంగీకరించినట్లయితే, ఆయనను తెలుసుకున్నట్లయితే, ఆ ప్రభువాన్ని రుచి చూచి ఉన్నట్లయితే నీవు ఫలిస్తావు. ఆ ద్రాక్షావల్లిలోనికి రావాల్సిందే. ఇంకా నువ్వు దూరంగా ఉన్నావా? రావాల్సిందే. ఆ దేవుని సన్నిధికి రావాల్సిందే. ఆయన వాక్యం దగ్గరికి రావాల్సిందే. ఆయన నీడలోనికి రావాల్సిందే. ఆయన వెలుగులోనికి వచ్చినట్లయితే అప్పుడు వారందరూ కూడా ఫలించేవారు. అదే అక్కడ చూసుకుంటే 6వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. చదవండి. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు. కాబట్టి ఇక్కడ మనం చదువుకుంటే 6వ ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట నిలిచి ఉండని వారు ఎండిపోతారు. క్రీస్తులో లేనివారు ఏమైపోతారు చెప్పండి? ఎండిపోతారు. నీ దగ్గర నీతో యేసుక్రీస్తు వారు ఉంటే, నీ దగ్గర ప్రభు యేసుక్రీస్తు వారిని పొందుకున్నట్లయితే, ఆయనను నమ్ముకున్నట్లయితే, మారు మనసు పొంది ఉన్నట్లయితే, పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే, రక్షణ పొంది ఉన్నట్లయితే, బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చి ఉన్నట్లయితే అప్పుడు వారు ఎండిపోకుండా ఉంటారు. ఇక్కడ ఆ యొక్క నిలిచి ఉండకపోతే ఏం జరుగుతుందంట? వారు తీగవలె బయట పారవేయబడి ఎండిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు. ఇక్కడ మనుషులంటే ఒక దినాన వేరు చేసే పరిస్థితి రాబోతుంది. ఏమిటంటే ఎండిపోయిన వారు ఒక పక్కన, ఫలించిన వారు ఒక పక్కనంట. ఇప్పుడు ఎండిపోయిన ఆ తీగలను బయట పారవేసి ఏం చేస్తారంట? అక్కడ రాయబడిన ప్రకారంగా ఏం చేస్తారు? అగ్నిలో పారవేయబడుతురు, అగ్నిలో కాల్చివేయబడతారు. ఆ తీగలు ప్రతి ఒక్క మానవుడికి సాదృశ్యం అనేది. తీగ అనబడిన నీవు నేను ఎండిపోకుండా ఉండాలంటే క్రీస్తు దగ్గరికి రావాల్సిందే. ఎండిపోకుండా ఫలించేవారుగా ఉండాలంటే ప్రభు వైపు చూడాల్సిందే. ఎండిపోకుండా ఫలించేవారుగా ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని నీవు నేను అంగీకరించవలసిందే. కాబట్టి ఎండిపోయిన తీగలను దేవుడు ఎక్కడికి పంపిస్తున్నాడు చెప్పండి? ఎండిపోయిన తీగలను దేవుడు ఎక్కడికి పంపిస్తున్నాడు? అగ్నికి పంపిస్తున్నాడు. అగ్ని = ఏమని రాయబడింది అక్కడ చదువుకుంటే? అగ్నిలో పారవేదు. ఆ అగ్నిగుండమే నరక అగ్నిగుండం. మనకి ఏది కావాలి? నరకము అనే అగ్నిగుండం కావాలా? పరలోకం కావాలా? ఏది కావాలి చెప్పండి? ఈ రాత్రికాల సమయంలో ఏది కావాలి? 100 రూపాయలు కావాలా? 1000 రూపాయలు కావాలా? ఏది కావాలి మీకు చెప్పండి? ఏది కావాలి? ఏది కోరుకుంటారు మీరు చెప్పండి? మీరు చెప్పండి అక్క, ఏది కావాలి? ఏది కోరుకుంటారు? ఏది కోరుకుంటారు? ఇనుము కావాలా? ఇత్తడి కావాలా? ఏది కోరుకుంటారు? ఇత్తడి కోరుకుంటాం. బంగారం కోరుకుంటామా? వెండి కోరుకుంటామా? ఏది కోరుకుంటాం చెప్పండి? ఏది కోరుకుంటాం? బంగారమే కోరుకుంటాం. 500 నోటు కావాలా? 100 రూపాయల నోటు కావాలా? ఏది కావాలి? ఏది కోరుకుంటాం మనం చెప్పండి? ఏది తీసుకుంటాం? 500 నోటే కావాలి. తక్కువది మనకొద్దు కదా, ఎక్కువే కావాలి. అలాగే పరలోకమే మనకు కావాలి కానీ నరకము మనకొద్దు. ఆ నరకము అగ్నిగుండంలోనికి వెళ్ళిపోకుండా దేవుడు తప్పించడానికే నీ కొరకు ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నాడు. 2026 సంవత్సరాల క్రితమే మొదటి శతాబ్దంలోనే ఆ యెరూషలేం ప్రాంతానికి మనందరి కొరకు జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభువారిగా వచ్చి ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు వారిని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా ఫలించేవారుగా ఉంటారు. కాబట్టి అక్కవాళ్ళు, అన్నవాళ్ళు, మేము మరి రత్నానందం అన్నవాళ్ళు
వాళ్ళందరూ కూడా ఫలించేవారుగా కనబడుతున్నారు దేవుని ఎదుట. ఇంకా ఇక్కడ ఫలించకుండా, ఇంకా ఫలింపు లేకుండా ఉంటే యేసుక్రీస్తు వారి యొద్దకు రండి. ఆయన యొద్దకు వచ్చినట్లయితే నీవు రక్షించబడతావు, దీవించబడతావు, ఫలిస్తావు, వెలుగుతో నింపబడతావు, తేజరిల్లడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎండిపోయిన తీగలలోనికి మనం వెళ్ళొద్దు, కానీ ఫలించే తీగల్లో మనం కనబడాలంటే నీ పైన నా పైన కప్పు ఎవరుండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని ఆయన నేను నిజమైన ద్రాక్షావళిని. వీళ్ళంతా పూర్తయిన తర్వాత అంతా కంప్లీట్ చేయబడదు. పైన ఏం పెడతారు చెప్పండి? ఏం కడతారు చెప్పండి? కప్పు వేస్తారు కదా. మనం నివసించాలన్నా ఇంటి నుంచి, ఆ యొక్క వర్షం నుంచి, వాన నుంచి, చలి నుంచి, అన్నిటి నుంచి తప్పించబడాలంటే పైన కప్పు అవసరం. కప్పు లేకపోతే ఎవరైనా వచ్చి ఉంటారా ఇంట్లో చెప్పండి? చిన్న చిన్నగా దేవుడు వారికి సహాయం చేస్తాడు, అన్నీ కట్టుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇక గోడలు అన్నీ, తర్వాత కప్పు కూడా అయిపోతుంది, గోడలు కట్టుతారు, మరి ఫ్లోరింగ్ అయిపోతుంది, ప్లాస్టింగ్ చేస్తారు. అంత అలంకరించబడిన తర్వాత ఒక దినాన వారు గృహంలోనికి వస్తారు. కప్పు లేకపోతే ఇంటికి అందం రాదు కదా. కప్పు లేకపోతే ఇంటికి అందమే రాదు. కప్పు లేకపోతే దానికి విలువే లేదు. కప్పు లేకపోతే ఎంత చక్కగా మరి కనబడటానికి కూడా అవకాశం ఉండదు. అలాగే నీ పైన ఎవరుండాలి చెప్పండి? నీ పైన కప్పు ఎవరుండాలి? యేసుక్రీస్తు ప్రభు వారు ఉండాలి. కాబట్టి ఆయన నీ కప్పుగా కనబడాలి. ఆ కప్పుగా ఆయన కనబడుతూ ఉంటే ఫలించడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆయన ద్రాక్షవల్లి, మనం ఎవరము? తీగలము. కాబట్టి ఆయన దీనికి రావాల్సిందే. ఎల్షద్దా ప్రార్థనా మందిరానికి వెళుతున్న ప్రతి ఒక్కరూ, దేవుని మందిరానికి వెళ్తున్న ప్రతి ఒక్కరూ కూడా వారు ఫలించేవారు. మీరు ఫలించుడు అన్నాడు. ఇంకా ఫలించకుండా ఉంటే యేసుక్రీస్తు వారిని పొందుకో, నువ్వు ఫలిస్తావు. నీ దగ్గర, నా దగ్గర, నీ లోపల, నా లోపల హృదయంలో యేసుక్రీస్తు వారు ఉంటే, హృదయంలో యేసుక్రీస్తు వారిని అంగీకరించినట్లయితే అప్పుడు ఫలిస్తావు. మీరు ఫలించుడనే మాట వారు నెరవేర్చినట్లే. మొట్టమొదటిగా మీరు ఫలించుడన్నారు. ఈ కుటుంబంలో ఉంటున్న వారందరూ కూడా ఫలించేటట్టుగా భవిష్యత్ దినాలలో ఫలించాలి. ఇక్కడ కుటుంబాలన్నీ కూడా ఆత్మీయంగా ఫలించేవారుగా సాగిపోవాలని నేను కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఫలించడానికి. మీరు అనే మాటను చూసుకుంటే మొట్టమొదటిగా మీరు ఫలించడి. రెండవదిగా మీరు అని ఏం చెప్తున్నాడంటే, రండి ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనం చదవండి. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. రెండవదిగా ఆ యొక్క వారిని దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే, మీరు అభివృద్ధి పొందుడి. ఈ రాత్రికాల సమయంలో మొట్టమొదటిగా మీరు ఫలించుడి. రెండవదిగా దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే, దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు అభివృద్ధి పొందుడి. అభివృద్ధిలోనికి రావాల్సిందే. కాబట్టి ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో దేవుడు చూస్తున్నాడు, ఆ యొక్క ఏదైనా తోటలో ఆదామును పెట్టాడు దేవుడు. ఆ ఏదైనా తోటలో తర్వాత హవ్వను సృష్టించాడు. ఆ తర్వాత ఏదైనా తోటలో ఇంకా వారితో పాటు ఇంకెవరు వచ్చారు చెప్పండి? వారితో పాటు ఎవరు వచ్చారు? ఏమండి? మొదటి కుమారుడు వచ్చాడు. ఆ కుమారుడు తర్వాత మరొక కుమారుడు వచ్చారు. 2 కుమారులు వచ్చారు, కయీను, హేబేలు. ఇప్పుడు వారిని చూడగానే దేవుడికి ఎంత చూడముచ్చటగా ఉందో. వారిద్దరిని చూసిన తర్వాత 2కి 3, 3కి 4 ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ 4 చూసినప్పుడు దేవుడికి ఎంత సంతోషము అంటే అర్థం ఏంటంటే, అభివృద్ధిలోనికి రావాలి. ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలోనికి రావాలి అంటే వారిని దేవుడు జతపరచాలి. జతపరిచిన తర్వాత పిల్లలను కూడా ఇచ్చేది కూడా ఆయనే. అందుకనే కీర్తనల గ్రంథంలో అంటున్నాడు, 115వ కీర్తన 14వ వచనంలో మనం చదువుకుంటే, 115వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. చదవండి త్వరగా అందరూ కూడా, ఎవరైనా కానీ తీసిన వాళ్ళు. యెహోవా మిమ్మును మీ పిల్లలను
వృద్ధి పొందించునుగాక. కాబట్టి ఇక్కడ మనం చదువుకుంటే బైబిల్ గ్రంథంలో యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించునుగాక అంటున్నాడు. కాబట్టి ఇక్కడ వృద్ధిలోనికి తీసుకువచ్చేది ఎవరు? ఆయనే. వృద్ధిలోనికి నడిపించగలిగే దేవుడు ఎవరు? ఆ దేవాతి దేవుడే. కాబట్టి నీవు నేను వృద్ధి చెందుతున్నావంటే, ఆ యొక్క పిల్లలతో ఉండగలుగుతున్నామంటే, పిల్లలు పెరిగిపోయి వారు చదువుకుంటూ, ఆ చదువు అయిన తర్వాత ఉద్యోగంలో, వారికి ఉద్యోగం అయిన తర్వాత, ఉద్యోగం ఇచ్చిన తర్వాత వారిని దేవుడు ఆ కుమారులను కుమార్తెలను ఏం చేస్తున్నాడంటే, దేవుడు కుమారులను కుమార్తెలను వారికి వివాహాలు చేయటము, వారికి వివాహములైన తర్వాత మనవళ్ళు మనవరాలు రావటము, మరలా మనవళ్ళు మనవరాలు పెద్ద అయిన తర్వాత వారికి వివాహం చేయటము, వారికి ముది మనవళ్ళు మనవాళ్ళ, ఇట్లా వృద్ధిలోనికి దేవుడు తీసుకొచ్చే దేవుడు. అందుకని యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించునుగాక. ఈ రాత్రికాల సమయంలో ఈ కుటుంబస్తులను దేవుడు వృద్ధిలోనికి తీసుకొస్తాడు, అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. ఈ రాత్రికాల సమయంలో వచ్చిన కుటుంబములన్నిటినీ దేవుడు మహా అభివృద్ధిలోనికి తీసుకొచ్చేవాడుగా దేవుడు కనబడుతున్నాడు. యెహోవా మిమ్మును దీవించునుగా. ఇంతకై ఎవరిని ఆయన దీవిస్తున్నాడు? ఆ పై వచనంలో 13వ వచనం చదువుకుందాం. పిల్లలేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని ఎవరిని ఆయన వృద్ధిలోనికి తీసుకొస్తున్నాడంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో అనుసరిస్తూ, ఆయన సన్నిధిలో బ్రతుకుతూ, దేవుడంటే భయముతో వణుకుతో దేవుని సన్నిధిలో మందిరానికి వస్తూ భార్యాభర్తలతో వారితో పాటు పిల్లలు కూడా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే వారిని దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వారిని వృద్ధిలోనికి నడిపిస్తాడు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిలోనికి నడిపించును. అక్క అన్న నేను రెండోసారి మూడోసారి వచ్చినప్పుడు వారితో పాటు పిల్లలు. అందుకని దేవుని మందిరానికి మనతో పాటు ఎవరిని తీసుకెళ్ళాలి చెప్పండి? పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టాలి బాకండి. ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోండి, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూనే ఉంటారు. వారు మనతో పాటు వచ్చేస్తే సండే స్కూల్ జరిగిద్ది. సండే స్కూల్లో దేవుని మాటలు చిన్నప్పటి నుంచి దేవుని వాక్యమును విత్తనం నాటినప్పుడు పిల్లలు చక్కగా ఎదుగుతారు. అందుకనే మందిరాలకి మనతో పాటు ఏం చేయాలంటే, ఆ పిల్లలను మందిరానికి తీసుకొస్తే వారు దీవించబడతారు, వారు ఆస్వాదించబడతారు. మనం బ్రతికినంత కాలము మనతో పాటు వారిని తీసుకొస్తే, మనం వెళ్ళిపోతే వారే గొప్ప యూదులు సాధనాలు దేవుని కొరకు నిలబడతారు. అందుకని మనం భయభక్తులతో దేవుని సన్నిధికి వెళ్తూ ఉండాలి, వారు కూడా మనల్ని చూసి భయభక్తులతో దేవుని సన్నిధిలో వెళ్తూ ఉంటారు. అందుకోసమే దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో వృద్ధిలోనికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా మహా అభివృద్ధిలోనికి రావాలి. క్రమక్రమంగా దేవునిలో ఎదిగే వారముగా దేవుని ఎదుట కనబడుతూ ఉండాలి. ఇంకా దేవుడు ఎవరిని వృద్ధిలోనికి తీసుకొస్తూ ఉంటాడు? రండి బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో మనం చదువుకుంటే 11వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుంటే, చదవండి, త్వరగా చదవండి. పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నందురు. ఎవరు వృద్ధిలోనికి వస్తారంటే, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి చెందుతారు. కాబట్టి ఇక్కడ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో వృద్ధిలోనికి రావాలంటే నీతిమంతులుగా మనము కనబడుతూ ఉండాలి. నీతిమంతులుగా ఉండాలంటే నీవు నీతిని కలిగిన వాడవై, నీతిమంతురాలు అయి ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎద్దుకు రావాల్సిందే. ఎందుకంటే ఆయన నీతిమంతుడై ఉన్నాడు. ఆయన నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి ఆయన నీతిని మనము కూడా పొందుకుంటాం. మనము కూడా నీతిమంతులుగానే కొనసాగించబడుతూ వస్తున్నాం. అందుకనే దేవుని బిడ్డలారా, నీతిమంతులుగానే ఉంటా ఉంటే వారు ఏమవుతారంటే వృద్ధిలోనికి వస్తారు. చిగురాకు వలె. చిగురాకు అంటే చెప్పండి, ఏంటి అర్థం ఏంటి? వారు చిగురాకు వలంటే, చిగురాకు వలంటే చిగురించే ఆకు, అది చిగురిస్తూ ఆకు పెద్దదైపోతుంది. ఒక నీతిమంతుల కుటుంబము, నీతిమంతులుగా ఉంటున్న వారు అంతకంతకు అభివృద్ధి చెందేవారుగా కొనసాగించబడుతూ ఉంటారు. నేను అభివృద్ధి చెందాలంటే ఒకటే మార్గము, యేసుక్రీస్తు అని అనుసరించాలి.
నీవు నేను మహా అభివృద్ధి చెందాలంటే ఈనాడు మన పిల్లలు అందరూ కూడా వృద్ధిలోనికి రావాలంటే దేవుని ప్రార్థనా మందిరానికి మనమందరం కూడా వెళ్ళవలసిందే. కాబట్టి నీవు తుదకు ఏమవుతావంటే మహా అభివృద్ధిలోనికి నడిపించబడతావు. ఈ రాత్రి కాల సమయంలో ఈ యొక్క హౌస్ను చూస్తే తర్వాత రోజులు గడిచే కొంది అన్నీ కట్టబడతా ఉంటాయి. అన్నీ కట్టబడుతున్నప్పుడు స్లాబ్కి వచ్చినప్పుడు స్లాబ్ వేసే సమయానికి హౌస్ అంతా వృద్ధిలోనికి వచ్చింది. అన్నీ సంపూర్తి చేయబడిన తర్వాత ఇది మహా వృద్ధిలోనికి వస్తుందని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. ప్రతి ఒక్కరము దేవుని యొక్క ఆయన దృష్టికి వృద్ధిలోనికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. మహా అభివృద్ధి చెందేవారుగా రండి. ఒక ఆయన కనబడుతున్నాడు, ఆయన వృద్ధి చెందుతూ వస్తున్నాడు. ఆది కాండములో మనం చదువుకుంటే 26వ అధ్యాయం రండి 13వ వచనం చదువుకుందాం. ఆది కాండం 26వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. కాబట్టి మిక్కిలిగా ఇక్కడ రాయబడిన ప్రకారముగా ఎవరంటే ఇస్సాకు అభివృద్ధి చెందుతున్నాడు. ఇస్సాకు తన భార్య రిబ్కా, ఆయన పిల్లలు, కుమారుడు, ఇంకెవరైతే ఉన్నారో 2 కుమారులు, అట్లాగా క్రమక్రమముగా వృద్ధి చెందుతున్నారు. దేంట్లో అంటే విశ్వాసములో వృద్ధి చెందుతున్నారు. దేంట్లో అంటే దేవునిని వెంబడించటములో వృద్ధి చెందుతున్నారు. దేంట్లో అంటే వారు దేవుని యొక్క ప్రార్థన చేయటంలో వృద్ధి చెందుతున్నారు. దేవుని కొరకు బ్రతకటంలో వృద్ధి చెందుతున్నారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరూ వృద్ధి చెందాలి. దేంట్లో వృద్ధి చెందాలి చెప్పండి? దేంట్లో అండి? దేంట్లో? ప్రార్థించటంలోను, ఇంకా చెప్పండి, ఇంకా దేంట్లో? విశ్వాసంలోను, ఇంకా దేంట్లో వృద్ధి చెందాలి? దేవుని మందిరానికి వెళ్ళటంలో వృద్ధి చెందాలి. ఒక ఆదివారం వెళ్తే 2వ ఆదివారం కూడా మానుకోవటం కాదు. నేను ఎక్కడ వాక్యం చెప్తున్నప్పుడు కూడా మందిరానికి విలువ ఇవ్వాలని నేను చెప్తా ఉంటాను. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో గడపాలి. పోయిన ఆదివారం వెళ్ళాను కదా, ఈ వారం నాకు బాగలేదు, ఈ వారం నేను దేవుని సన్నిధికి వెళ్ళలేను అనే మాట రాకూడదు. ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో గడిపే వారము, వెంబడించటములో అభివృద్ధి చెందాలి. ఇంకా చెప్పండి, దేంట్లో అభివృద్ధి చెందాలి? దేంట్లో చెప్పండి? ఆత్మీయతలో అభివృద్ధి చెందాలి. కొంతమంది సాడీలు చెప్పడంలో అభివృద్ధి చెందుతారు. ఇంకా కొంతమంది బూతులు ఆడటంలో అభివృద్ధి చెందుతారు. ఇంకా కొంతమంది చెప్పండి, దేంట్లో అభివృద్ధి చెందుతారు? దేంట్లో? ఏమండి? దేంట్లో అక్క చెప్పండి? దేంట్లో అభివృద్ధి చెందుతారు? మోసం చేయటంలో అభివృద్ధి చెందుతారు. ఇంకా చెప్పండి, కొట్టటంలో అభివృద్ధి చెందుతారు. ఇవన్నీ వద్దు, మనకు వద్దు. అవన్నీ లోక సంబంధమైనవి. ప్రార్థించటములో, విశ్వాసములో, వెంబడించటములో, నీతిగా బ్రతకటంలో, యథార్థముగా బ్రతకటంలో వృద్ధి రావాలని అందుకనే దేవుడు కుటుంబాలు ఇస్తున్నాడు. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే భార్యలను వారికి వరకు సిద్ధపరుస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే భర్తలను వారి కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే అంతటితో ఆగిపోకుండా వారి ద్వారా బిడ్డలను దేవుడు ఇస్తున్నాడు. కుటుంబాలుగా అభివృద్ధిలోనికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా వృద్ధిలోనికి రావాలి, అభివృద్ధి చెందాలి. ఆత్మీయతలో అభివృద్ధి చెందేవారుగా కనబడాలని ఆయన కోరుకున్నాడు. ఆత్మీయంగా దీవించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి రెండవదిగా మీరు అభివృద్ధి పొందుడి. మొట్టమొదటి దేవుడు ఏమన్నాడు? మీరు ఫలించుడి. రెండవదిగా దేవుడు ఏమంటున్నాడు? మీరు అభివృద్ధి పొందుడి. మూడవదిగా దేవుడు ఏమంటున్నాడు? ఈ రాత్రికాల సమయంలో 1వ అధ్యాయము ఆది కాండము 28వ వచనం చదువుకుందాము. 1వ అధ్యాయము 1:28. దేవుడు చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. కాబట్టి ఇక్కడ మనం చదువుకుంటే మూడవదిగా ఆయన కోరుకుంటున్నాడు, కుటుంబాలను దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో వివాహమును చేయబడి ఉన్న వారు కృతజ్ఞతగా అక్క అన్నవారు యేసుక్రీస్తు నామాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీతో నాతో మన కుటుంబాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. వారు కూడా
విస్తరించాలని. మూడవదిగా మీరు విస్తరించుడి. ఏమని చెప్తున్నాడు ఆయన దేవుడు చెప్పండి? విస్తరించుడి. విస్తరించడం అంటే అర్థం ఏంటి చెప్పండి? విస్తరించడం అంటే ఏంటి చెప్పండి అక్క? విస్తరించడం అంటే ఏంటి? ఏమండి? అభివృద్ధిలోనికి. ఇంకా చెప్పండి. విస్తరించడం అంటే పెరిగిపోవటం. ఇంకా విస్తరించడం అంటే ఏంటి? విస్తరించడం అంటే ఒక నిప్పు రవ్వ అక్కడ పడింది అనుకోండి, అది విస్తరిస్తూ వెళ్ళిపోయింది అనుకోండి, మొత్తము ప్రాకుతున్నట్లు లెక్క అనమాట. అంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది, తగలబడతా ఉంటుంది అనమాట. ఒక్క నిప్పు రవ్వ చాలు మొత్తం అడివంతా తగలేయటానికి. అది విస్తరిస్తూ పోతూ ఉంటుంది అనమాట. దేవునిలో కూడా విస్తరించాలంట. ప్రతి ఒక్కరు కూడా విస్తరించేవారుగా కనబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ దినాలలో దేవుడు ఎందుకు కుటుంబాలను ఇస్తున్నాడు? ఈ భూమి మీద కుటుంబాలుగా విస్తరించాలని భూమి మీద కుటుంబాలను దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే, మూడవదిగా మీరు విస్తరించుడి. మీరు విస్తరించుడి అంటే ఇంకా అంటే అర్థం ఏంటంటే, ఇదివరకు దినాలలో యాకోబుకి ఎంతమంది కుమారులు చెప్పండి అండి? 12 మంది. వారి ద్వారా ఒక ఆయనకి ఎంతమంది అంటే 12 మంది కాకుండా 14 మంది పిల్లలంట. బైబిల్ గ్రంథంలో రాయబడింది. అట్లాగే వారి ద్వారా ఎక్కువ మంది పిల్లలను దేవుడు కనిచ్చేవాడు. విస్తరించాలని భూమి మీద అన్ని ప్రాంతాలకి ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాలి, కుటుంబాలుగా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత వారందరూ కూడా విస్తరించాలి. ఇప్పుడు కుటుంబాన్ని ఇస్తున్నాడు కాబట్టి వేటిలో మనం విస్తరించాలి అనేది మనం చూసుకుంటే, బైబిల్ గ్రంథంలో తిమోతిలకు రాసిన పత్రికలో మనం చదువుకుందాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక బైబిల్ గ్రంథంలో చదువుకుంటే రండి, 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. చదవండి. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. కాబట్టి ఇక్కడ మన ప్రభు యొక్క కృపయు యేసు క్రీస్తునందున్న విశ్వాసమును అలాగే ప్రేమయు అత్యధికముగా మన యందు విస్తరించి ఉన్నదని ఆయన చెప్తున్నాడు. సంఘములో ఉంటున్న వారందరూ కూడా ఎలాగుండాలని తిమోతికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మీరు విశ్వాసములో విస్తరించండి, ప్రేమించటంలో విస్తరించండి అని చెప్తున్నాడు. కాబట్టి భార్యాభర్తలుగా చేయబడిన వారందరితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు విశ్వాసములో విస్తరించాలి, ప్రేమించటంలో విస్తరించాలి. కాబట్టి విశ్వాసములో విస్తరించడం అంటే ఏంటంటే, విశ్వాసం అనేది క్రీస్తు ద్వారా పుడుతుంది. కాబట్టి యేసు క్రీస్తు వారిని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసములో ఎదుగుతున్నవారని అర్థము. ఎవరైనా కానీ ఈ రాత్రికాల సమయంలో యేసు క్రీస్తు వారిని అనుసరించకుండా, ఇంకా విశ్వాసములో ఎదగకుండా, ఇంకా విశ్వాసిగా లేకుండా ఉంటే విశ్వాసము కలిగి ఉండాలి. రండి, రోమీలకు రాసిన పత్రికలో ఎట్లా కలుగుతుంది విశ్వాసం? రండి చదువుకుంటే, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. చదవండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. నీ దగ్గర విశ్వాసం కలగాలంటే, నీ విశ్వాసములో విస్తరించి అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలంటే, యేసుక్రీస్తు వారి గురించి నువ్వు వింటా ఉండాలి. యేసుక్రీస్తు వారి గురించి వింటా ఉండాలంటే ఇట్లా కుడికిలు పెట్టినప్పుడు వచ్చి వాక్యం వినాలి. అట్లా మందిరాన్ని ఆదివారం పెట్టినప్పుడు, మందిరములు ఆదివారం జరుగుతుంది కదా, ఆదివారంలో దేవుని సన్నిధిలో వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు, అప్పుడు ఆ క్రీస్తు గురించి మాట చెప్పబడుతున్నప్పుడు విశ్వాసము కలుగుతుంది. సువార్త గుడికిలు పెట్టినప్పుడు విశ్వాసం కలుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి వింటా ఉండాలి. అట్లా యేసుక్రీస్తు వారి గురించి వింటా ఉంటే ఆయన మాట ద్వారా మనకేం కలుగుతుంది చెప్పండి? విశ్వాసము కలుగుతుంది. నీ దగ్గర విశ్వాసం ఉందా? యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నావా? ఆయన గురించి తెలుసుకున్నావా? ఏంటి ఆయన గురించి తెలుసుకోవటము? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేని కొరకు వచ్చి ఉన్నాడు? మన పాపము నిమిత్తమై చనిపోవడానికి వచ్చి ఉన్నాడు. ఎందుకొరకు వచ్చి ఉన్నాడు? నిన్ను నన్ను పరలోకానికి తీసుకువెళ్ళడానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దేని కొరకు వచ్చాయంటే నీ కొరకే, మనందరి కొరకే.
యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు వచ్చి ఉన్నాడు అంటే నీ హృదయంలో నివసించటానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని అంగీకరించి పొందుకున్నారో వారందరూ విశ్వాసులే. వారు విశ్వాసములో విస్తరించేవారు. ఇంకను ఆయనను తెలుసుకోలేదా? ఇంకను ఆయనను పొందుకోలేదా? ఇంకా నీ హృదయంలో చేర్చుకోలేదా? ఆయన నమ్మకుండా ఇంకా బయటే పెడుతున్నావా? రండి బైబిల్ గ్రంథంలో, రండి ప్రకటన గ్రంథంలో మనం బైబిల్ చదువుకుంటే 3వ అధ్యాయం 20వ వచనంలో చదువుకుంటే అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథము 20వ వచనం చదువుకుంటే నీకు విశ్వాసం రావాలంటే నీ లోపల ఆయనకి రావాలని కోరుకుంటున్నాడు. 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం ప్రకటన. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. ఆయన వచ్చి తట్టుచున్నాడు, వాక్యము ద్వారా మాట్లాడుచున్నాడు. వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఎట్లాగంటే వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు, నీతో స్వయంగా మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా. ఆ తలుపు దగ్గరికి వచ్చి, ఏ తలుపు ఇది? ఇక్కడ రాయబడిన ప్రకారంగా ఏవండి ఆయన దగ్గరికి వచ్చి తలుపు తీయమని అడుగుతున్నాడు. ఏ తలుపు చెప్పండి? ఏవండి ఏ తలుపు? హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చి ఆయన తడుతున్నారు. ఎవరైతే ఆయన స్వరం విని ఆ హృదయమైన తలుపు తెరుస్తారో అప్పుడు ఆయన లోపలికి వస్తాడు. లోపలికి వచ్చిన తర్వాత అతనితో ఏం చేస్తాడంట? యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడంట? అతడును నేను కలిసి ఏం చేస్తాము? భోజనము చేస్తాము. ఇప్పుడు కూడా భోజనం ప్రేయర్ అయిన తర్వాత ఏం జరిగింది చెప్పండి? ప్రేయర్ అయిన తర్వాత ఏం జరిగింది? భోజనం జరిగింది కదా. భోజనం తినేటప్పుడు మనం సంతోషంగా ఉంటామా, ఏడుతో తింటామా? సంతోషంతో తింటామా, ఏడుస్తా తింటామా భోజనం చేసేటప్పుడు చెప్పండి? ఇప్పుడు ఆయన నీవు, ఆయన నీవు, నేను ఆయన కలిసి భోజనం చేస్తే మనకి ఎంత సంతోషం కదా. కలిసి భోజనం చేస్తే ఎంత సంతోషం. ఆయన నీ హృదయంలోనికి వస్తే గొప్ప సంతోషం. నీ హృదయంలోకి వస్తే ఇక్కడ భోజనం అంటే అర్థం ఏంటంటే సంతోషానికి సాదృశ్యం. భోజనం అంటే దేనికి సాదృశ్యం అంటే ఆశీర్వాదానికి సాదృశ్యము. భోజనము దేనికి సాదృశ్యము? నెమ్మదికి సాదృశ్యము. భోజనము దేనికి సాదృశ్యం అంటే దీవించబడటానికి సాదృశ్యము. అందుకని దీవించాలని, ఆస్వాదించాలని, నీవు ఫలించాలని, విస్తరించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నీ హృదయం అనే తలుపు తడుచున్నప్పుడు కొంతమంది ఏమంటారంటే విని విన్నట్టుగా ఉంటారు కదక్క. కొంతమంది ఆయన పిలుస్తున్నప్పుడు కొంతమంది వినరు, కొంతమంది వినేం చేస్తారు? తలుపు చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే ఎవరైనా వచ్చారనుకోండి ఏం చేస్తూ ఉంటాం? మనం తలుపు తీయలేక ఏం చేస్తూ ఉంటాం? నిద్రపోయినట్టు నటిస్తూ ఉంటాం కదా. ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? నిద్రపోయి నటిస్తూ ఉంటే మనం ఏదో నిద్రపోతున్నప్పుడు వాళ్ళు తలుపు కొట్టి నిద్రపోతుంది అనుకుంటలే అని చెప్పేసి వారు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సౌండ్ వినపట్లేదు కదా, చిన్నగా లేచి తలుపు తీస్తాం, తుంగి చూస్తాం, ఉన్నాడా వెళ్ళిపోయాడు కదా. అట్లా చేస్తూ ఉంటాం. ఆయన తలుపు తడుచున్నప్పుడు నీవు తలుపు తెరుస్తున్నావా? తెరచి యేసుక్రీస్తుని అంగీకరిస్తే విశ్వాసములో విస్తరిస్తావు. క్రీస్తును కలిగిన ప్రతి ఒక్కరు కూడా విశ్వాసములో విస్తరిస్తారు. నీ దగ్గర విశ్వాసం ఉందా? నీవు విశ్వాసమై ఉంటే పరలోకానికి వెళ్తావు. అవిశ్వాసమైతే విశ్వాసములు విస్తరించలేదు కాబట్టి నరక పాత్రులాలు అవుతావు. యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఉంటే ఈ రాత్రి కాల సమయంలో ఆ హృదయం అనే తలుపు తడిచినప్పుడు, ఆ స్వరముతో ఆయన మాట్లాడుతున్నప్పుడు, తడుచున్నప్పుడు ఆ తలుపును తెరువు. యేసుక్రీస్తుని అంగీకరించు. నాగేశ్వరవన్న, శిరీష సిస్టర్ వారి హృదయం అనే తలుపు తెరచి అంగీకరించారు. క్రీస్తును అనుసరిస్తున్నారు, క్రీస్తును పొందుకున్నారు, విశ్వాసములో విస్తరిస్తున్నారు వారు. అట్లా యేసుక్రీస్తు వారిని పొందుకొని ప్రతి ఆదివారం మందిరానికి వస్తూ వారి కార్యక్రమంలో వస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ప్రభు బలలో చేవేస్తూ అనేకులకు ఉపయోగపడుతున్నారు. కాబట్టి వారు విశ్వాసములు విస్తరించిన వారు. క్రీస్తును కలిగిన ప్రతి ఒక్కరు విశ్వాసములు విస్తరిస్తారు. నువ్వు విస్తరిస్తున్నావా? మూడవదిగా దేవుడు అడుగుచున్నాడు నిన్ను నన్ను, అందరిని దేవుడు అడుగుతున్నాడు. మూడవదిగా మీరు విస్తరించండి, విస్తరించాలి విశ్వాసంలో. నాలుగవదిగా దేవుడు ఏమడుగుతున్నాడు చూసుకుంటే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మీరు ఏమన్నాడు? ఆయన వారితో
ఆ దంపతులతో దేవుడు ఏమన్నాడు? మొట్టమొదటిగా ఏమన్నాడు? మీరు ఫలించుడి. రెండవదిగా ఏమని రాయబడింది? మీరు అభివృద్ధి పొందుడి. మూడవదిగా మీరు విస్తరించుడి. నాలుగవదిగా చూసుకుంటే ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించి, కాబట్టి మీరు ఆశీర్వదించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. నాలుగవదిగా దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మొట్టమొదటిగా ఏంటి చెప్పండి? ఏమండి? మొదటిగా మీరు ఫలించాలి. రెండవదిగా మీరు అభివృద్ధి పొందాలి. మూడవదిగా మీరు విస్తరించుడి. నాలుగవదిగా మీరు ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదం పొందుకోవాలని ఆయన కోరుకున్నాడు. అందరూ కూడా ఆత్మీయంగా ఆశీర్వదించబడాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడే ఇస్తాడు. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఇల్లు కట్టుకోవటము, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు పిల్లలు చక్కగా చదువుకుంటూ ఉంటారు, వారు ఉద్యోగంలో స్థిరపరచబడతారు. ఆశీర్వాదము ఏమిటంటే బిడ్డలను కనడము ఆశీర్వాదము, ఉద్యోగం రావటము ఆశీర్వాదము, మంచిగా పిల్లలు ఉన్నతమైన స్థానంలోకి రావడము ఆశీర్వాదము. ఇంకా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే రక్షణ, బాప్తిస్మలో సాక్ష్యం ఇవ్వడం, మారు మనసు పొందటము, క్రొత్తగా జన్మించటము, క్రీస్తును అనుసరిస్తూ ఉంటాము. ఇవన్నీ ఆశీర్వాదాలే. నీవు నేను మనం అందరము కూడా ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుడిస్తున్న ఆశీర్వాదాలు. ఆ ఆశీర్వాదం రావాలంటే ఏం కలిగి ఉండాలి? ఆశీర్వాదం రావాలంటే ఏం కలిగి ఉండాలి? రండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. చదవండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. మీలో ప్రతి వానిని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. కాబట్టి నీవు నేను మనమందరము ఈ రాత్రికాల సమయంలో ఆశీర్వాదం పొందుకోవాలంటే, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే ఆ కుటుంబంలో ఎవరు ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉండాలి. ఏమని రాయబడింది బైబిల్ గ్రంథంలో? దుష్టత్వము నుండి మళ్ళించుట వలన ఆశీర్వాదం కలుగుతుందంట. దేని నుంచి మళ్ళించడం వలన చెప్పండి? దుష్టత్వం నుండి మళ్ళించబడి హృదయంలో యేసుక్రీస్తు వారిని పొందుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఏ కుటుంబంలో, ఏ గృహములో, ఈ యొక్క గృహములో కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. వారి హృదయములలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. కాబట్టి ఆయనను కలిగిన ప్రతి ఒక్కరూ ఆశీర్వాదము పొందిన వారే, ఆశీర్వదించబడిన వారే. అందుకని దావీదు ఏమంటున్నాడంటే, నా కుటుంబం ఆశీర్వాదం పొందాలి ప్రభువా, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉండాలని ఆయన ఎంత ప్రార్థన చేస్తున్నాడో, నీవు నేను మనం అందరం కూడా ఈ రాత్రికాల సమయంలో నా కుటుంబం కూడా దీవించబడాలని ప్రార్థన చేయాలి. ప్రతిరోజు నా కుటుంబం దీవించబడాలయ్యా, నా కుటుంబం నీ సన్నిధిలో గడుపుతూ ఉండాలయ్యా, ఆశీర్వదించబడాలయ్యా, నా కుటుంబం రక్షణ పొందాలయ్యా, నా కుటుంబం యేసుక్రీస్తు వారిని అంగీకరించాలని ప్రార్థన చేయాలి. పిల్లల కొరకు, బిడ్డల కొరకు, మనవళ్ళు మనవరాల కొరకు, అక్క చెల్లెల కొరకు, తమ్ముళ్ళ కొరకు, అన్నల కొరకు, నీ బంధుమిత్రులు అందరి కుటుంబం అంతటి కొరకు నా కుటుంబం ఆశీర్వాదం పొందాలని దావీదులాగా ప్రార్థన చేయాలి. ఎవరు ఆశీర్వదించబడిన కుటుంబాలంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారందరూ. కాబట్టి అక్కడ రాయబడిన ప్రకారం దుష్టత్వం నుండి మళ్లించబడిన వారందరూ కూడా, విడిపించబడిన వారు, యేసుక్రీస్తు వారిని అంగీకరించబడిన వారందరూ కూడా ఆశీర్వాదం పొందిన కుటుంబాలే. ఒక్కొక్క గృహానికి యేసుక్రీస్తు గృహానికి అధిపతి అని వ్రాస్తారు, బోర్డు పెడతారు. యేసుక్రీస్తు గృహానికి అధిపతి అని చెప్పిన తర్వాత లోపల బయటేమో అధిపతి, లోపలేమో వారికి అధిపతి ఎవరంటే అపవాది. లోపల ఏం జరుగుతూ ఉంటే తిట్టుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు, బూతులు వస్తూ ఉంటాయి, ఇంకేం వస్తూ ఉంటాయి ఏమండి, ఇక రకరకాల మాటలు వస్తూ ఉంటాయి. కానీ పేరుకే యేసుక్రీస్తు వారి ఈ గృహానికి అధిపతి అని పెట్టుకుంటున్నారు. కానీ ఏ గృహంలో యేసుక్రీస్తు వారు ఉన్నాడో ఆ గృహం దీవించబడుతుంది.
మీ గృహాలన్నీ దీవించబడాలంటే మీ గృహములలో ఎవరుండాలంట? ఎవరుండాలి? యేసుక్రీస్తు వారు ఉండాలి. కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకొని ప్రభువుని బ్రతిమలాడుతూ అంగీకరించబడిన హృదయము కలిగిన గృహాలుగా ఉంటే ఆ గృహము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. నాలుగవదిగా మీరు ఆశీర్వాదం పొందండి. ఆశీర్వాదం పొందాలన్నమాట. ఎక్కడ ఆశీర్వదించబడతామంటే రండి బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు ఎవరి ద్వారా ఆశీర్వాదం పొందుతాం? యేసుక్రీస్తు వారు ఆ గృహములో వారి హృదయములలో యేసుక్రీస్తు వారు ఉంటేనే ఆశీర్వాదం పొందుతాం. ఎక్కడి నుండి మనం ఆశీర్వదించబడతాం అంటే 118వ కీర్తనలో మనం చదువుకుంటే, 118వ కీర్తన బైబిల్ గ్రంథంలో నుంచి 118వ కీర్తన 20వ వచనం చెప్తాను నేను. 118వ కీర్తన 26వ వచనం చదువుకుందాం. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. ఎక్కడి నుండి ఆయన దీవిస్తాడంటే ఆయన మందిరములో నుండి, అనగా ఎల్ షద్దాయి ప్రార్థనా మందిరములో నుండి ఆయన మిమ్మల్ని దీవిస్తాడు. మిమ్మల్ని దీవించునుగాక. ఈ రాత్రికాల సమయంలో వచ్చిన ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఈ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన పెట్టుకున్న కుటుంబాలు దేవుడు దీవించునుగాక. వచ్చిన కుటుంబాలు దేవుడు దీవించునుగాక. ఎట్లాగంటే మందిరములో ఎదుగుతూ ఉంటే, దేవుని మందిరములో నుండి మనం దీవించబడాలంట. అందుకని మందిరానికి వెళ్ళాల్సింది. దేవుని మందిరానికి వెళ్తున్నావా? ప్రతి ఆదివారం ఆయన ఆరాధిస్తున్నావా? ప్రతి ఆదివారం ఆయన్ని గణపరుస్తున్నావా? కొనియాడుతున్నావా? నీ హృదయంలో ఆయన్ని విశ్వసించి ఆయన కొరకు బ్రతుకుతూ జీవిస్తూ ఉంటే, మందిరములో జీవితమును కొనసాగింప చేస్తూ ఉంటే మందిరంలోని దీవిస్తాడు. అందుకనే దావీదు అంటాడు, నేను చిరకాలము ఎక్కడ ఉంటానంటున్నాడు ఆయన 23వ కీర్తనలో, నేను చిరకాలము యెహోవా నేను చిరకాలము సినిమా హాల్లో ఉంటాను అని అనుకుంటే బాగుంటుంది కదక్క. నేను చిరకాలము టీవీ ముందు ఉంటే బాగుంటుంది అనుకుంటే బాగుంటుందా? నేను చిరకాలము లోకములో ఉంటే బాగుంటుంది అన్నాడు ఆయన. నేను చిరకాలం ఎక్కడ నివసించాలనుకున్నాడు ఆయన? నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసం. నువ్వు చనిపోయేంత వరకు ఆయన మందిరాన్ని విడిచిపెట్టు. 4వదిగా మీరు ఆశీర్వాదం పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. 5వదిగా చూసుకుందాం, ముగించేద్దాం రండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుంటే, మీరు అనే మాట మనం చూసుకుంటున్నాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. చదవండి. అపోస్తుల కార్యములు వచ్చినప్పుడు, మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములో యూదయా సమరయ దేశంలో అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. కాబట్టి దేవుడు భార్యాభర్తలను ఇచ్చి కుటుంబాలుగా భూమి మీద ఎందుకు ఉంటున్నాడంటే, ఎందుకు ఆయన వారిని ఏర్పాటు చేస్తున్నాడంటే, వివాహాలు ఎందుకు చేస్తున్నాడంటే, భార్యాభర్తలకు ఎందుకు ఇస్తున్నాడంటే, అంత మాత్రమే ఇక్కడ బిడ్డలు ఇచ్చిన తర్వాత మీరు మొట్టమొదటిగా ఫలించమని ఆయన అంటున్నాడు. ఫలించాలి. రెండవ మీరు ఏమిటి? మీరు అభివృద్ధి పొందండి. మీరు అభివృద్ధి పొందేవారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనము అభివృద్ధి చెందాలి ఆయనలో. మూడవదిగా మీరు ఏమంటున్నాడు? విస్తరించుడి అంటున్నాడు. మూడవదిగా విస్తరించాలి విశ్వాసములో. 4వదిగా ఆయన ఏమంటున్నాడు? మీరు ఆశీర్వాదం పొందండి అంటున్నాడు. ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. 5వదిగా అన్నాడు, మీరు నాకు సాక్షులు. నేను మిమ్ములను జతకట్టి, నేను మిమ్ములను భార్యాభర్తలుగా భూమి మీద ఎందుకు పంపించానంటే నాకు సాక్షులు. ఎవరికి సాక్షులు చెప్పండి? నాకంటే ఎవరైనా దేవునికి సాక్షులు. భూమి మీద బ్రతికినంత కాలం సాక్షులుగా ఉండాలని ఆయన ఆశ. ప్రతి కుటుంబంలో భార్యాభర్తను చూస్తున్నాడు దేవుడు. ప్రతి కుటుంబంలో బిడ్డలు దేవుడు చూస్తున్నాడు. ప్రతి కుటుంబంలో ఉంటున్న ఎవరైనా, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, కుటుంబాలు ఆయన చూసినప్పుడు నాకు సాక్షులై ఉండాలి. దేవునికి సాక్షి. అందుకోసమే పంపించాడు దేవుడు.
అందుకోసమే నన్ను సృష్టించాడు, అందుకోసమే నిన్ను సృష్టించాడు దేవుడు, అందుకోసమే కుటుంబాన్ని కట్టాడు. కుటుంబాన్ని కట్టడం అంటే ఏంటంటే ఇద్దరిని దేవుడు జతపరిచి వారిద్దరి ద్వారా పిల్లలు రావటం, ఆ పిల్లల ద్వారా పిల్లలు పిల్లలు పిల్లలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కుటుంబాలు భూమి మీద ఉన్నాయో కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఎవరు ప్రారంభకుడు, ఎవరు చెప్పండి? ఎవరు? ఆదాము కదా. ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు అప్పటి నుంచి ఎవరు చనిపోకుండా ఉంటే ఎన్ని లక్షల కుటుంబాలు అయ్యాయి కదా. ఉంటే బాగుండేది కదా, ఉంటే బాగుండేది, వాళ్ళందరినీ మనం చూసేవాళ్ళం. కానీ ఎన్ని వేల కుటుంబాలు వారి వారి తరములో అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మోషే, యెహోషువ, న్యాయాధిపతులు, రాజుల గ్రంథంలో యోసేపు, వారి వారి తరములలో కుటుంబాలకు ఇస్తూ వచ్చాడు. ఈ తరములో నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని దేవుడు ఉంచాడు ఆయనకు సాక్షులుగా. అబ్రహాము ఆ దినాలలో ఆయన భార్య దేవునికి సాక్షులుగా ఉన్నారు. అబ్రహాం భార్య, ఇస్సాకు భార్య. ఎవరు ఇస్సాకు భార్య? ఎవరు? రెబ్కా, ఆయనకు సాక్షులుగా ఉన్నారు. యాకోబు భార్య ఎవరు? లేయా, రాహేలు. కాబట్టి యాకోబు, రాహేలు, లేయా వారు దేవునికి సాక్షులుగా ఉన్నారు. ఇంకా ఏసేపు భార్య, ఆయనకి సాక్షులు. మోషే భార్య, ఆయనకి సాక్షులుగా ఉన్నారు. ఆ తర్వాత ఇంకెవరు? క్రొత్త నిబంధనకు వస్తే జకరియా, ఎలిజబెత్ ఆయనకి సాక్షులు. యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియా, ఆయన భర్త ఎవరు? యేసేపు, వారు ఆయనకి సాక్షులుగా ఉన్నారు. నీవు నేను ఆయనకి సాక్షులుగా, భార్య భర్తలుగా ఆయనకి సాక్షి. ఏంటి, ఎలా సాక్షులము? ఎలా సాక్షులం అవుతామండి? ఆయనకి సాక్షులుగా ఉండాలి కదా. ఎవరు ఆయనకి సాక్షులంటే ఫిలిప్పీకి రాసిన పత్రిక మాట చదువుకొని ముగించేద్దాం. ఎవరు ఆయనకి సాక్షులు? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, గలతీలకు రాసిన పత్రిక తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయము 14వ వచనం. మీరు మూర్ఖమైన అట్టి జనము మధ్యను 14 మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. కాబట్టి ఇక్కడ మనం చదువుకుంటే ఏమని రాయబడింది? 14 వచనంలో అట్టి జనము మధ్య, ఎలాంటి వారమంట? అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకు. ఎవరైతే ఈ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని జీవవాక్యమును పట్టుకొని జ్యోతుల్లాగా వెలుగుతున్నారో, జ్యోతుల్లాగా వెలిగే వారందరూ సాక్షులేనంట. వాక్య ప్రకారంగా జీవిస్తున్నామా మనము? జీవవాక్యాన్ని పట్టుకున్నావా? మందిరానికి వెళ్ళేటప్పుడు అసలు బైబిల్ కూడా తీసుకెళ్తామో లేదో కదా. రానున్న దినాలలో బైబిల్ కూడా తీసుకోరేమో కదా. మందిరానికి వెళ్ళేటప్పుడు బైబిల్ ఉండాలా లేదా? ఏమండి, మందిరానికి వెళ్ళేటప్పుడు బైబిల్ ఉండాలా లేదా? కొంతమంది బైబిల్ తీసుకుంటే చిన్న బైబిల్ తీసుకుంటారు, గొప్పగా స్టైల్గా ఉంటుంది అనుకుంటారు కదా. ఏమండి, చిన్న బైబిల్ తీసుకొస్తూ ఉంటారు. కొంతమంది చక్కగా వారికి కనబడాలని మంచి బైబిల్ కొనుక్కుంటూ ఉంటారు. అంటే బైబిల్, చిన్న బైబిల్ ఎందుకు కొనుక్కుంటారంటే ఎవరికి కనబడకూడదు అనమాట. అందరికీ కనబడాలి, ప్రతి ఒక్కరు నన్ను చూడాలి, దేవుడు చూడాలి, అందరు అన్ని జనులు చూడాలి. వారి మధ్య జీవవాక్యాన్ని పట్టుకొని దేవుని మందిరానికి వెళ్తూ ఉంటే, జ్యోతుల్లాగా వెలుగుతూ ఉంటే ఆయనకి సాక్షి. వెలిగే దీపాలు ఆయనకు సాక్షులు. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు వెలుగుతున్నావా, ఆరిపోతున్నావా? వెలిగే దీపంగా ఉంటే, వెలిగే జ్యోతిగా ఉంటే ఆయనకు సాక్షులం. నీవు సాక్షిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. వెలిగే జ్యోతిగా, మారు మనసు పొందిన జ్యోతిగా కనబడాలి. దేవుని కొరకు బ్రతికే బిడ్డవుగా కనబడాలి. అదే సాక్ష్యము వెలిగించబడాలి. దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. దేవుని అనుసరిస్తూ ఉండాలి. ఆ మందిరంలో కొనసాగించబడుతూ అందరూ ఎదుట ఎట్లా ఉండాలంటే దేవునికి సాక్షులముగా కనబడాలి. ఎవరైతే ఈ లోకమందు జీవవాక్యాన్ని పట్టుకొని వెలుగుతూ ఉంటారో, వెలిగే వారందరూ కూడా ఆయనకు సాక్షులు. అందుకోసమే భూమి మీద కుటుంబాలు దేవుడిస్తున్నాడు. పిల్లల్ని ఎందుకు ఇస్తున్నాడు? కుటుంబాలను ఎందుకు ఇస్తున్నాడు? అందరూ ఆయనకు సాక్షులుగా ఉండాలి. కాబట్టి 5 విషయాలను బట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ కుటుంబం, ఈ రాత్రికాల సమయంలో వచ్చిన ప్రతి కుటుంబం కూడా 5 తలాంతుల ద్వారా అభివృద్ధిలోనికి రావాలి. మొట్టమొదటిగా మీరు ఫలించాలి, మనం ఫలించాలి. రెండవదిగా మీరు
అభివృద్ధి చెందుదాం. మూడవదిగా మీరు విస్తరించాలి, అన్నిటిలో విస్తరిద్దాం, విశ్వాసములు అన్నిటిలో. నాలుగవదిగా మీరు మనం అందరం ఆస్వాదించబడదాం దేవుని ద్వారా. ఐదవదిగా మీరు సాక్షులు, ఆయనకు కొరకు బ్రతికినంత కాలము సాక్షులమై ఉందాం. దేవుడి ఈ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మనం అందరము ఆశ్రమం తీసుకొని వెళ్ళిపోదాం. అందరం మోకరిద్దాం. ఈ రాత్రికాల సమయంలో ఇంకా నీవు యేసుక్రీస్తు అని ఎరగకుండా, నీవు ఫలించకుండా ఇంకా ఉంటే ప్రభు నిన్ను అడుగుతున్నాడు. నువ్వు ఫలించాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, ఆస్వాదించబడాలన్నా, దీవించబడాలన్నా, అలాగే విస్తరించబడాలన్నా నీలో యేసుక్రీస్తు వారు ఉండవలసినదే. నీవు విస్తరించబడాలన్నా, నీవు ఫలించాలన్నా, నీవు అభివృద్ధి చెందాలన్నా, నీవు దీవించబడాలన్నా, నీవు దేవునికి సాక్షిగా ఉండాలన్నా నీలో యేసుక్రీస్తు వారు ఉండవలసిందే. యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా, వెళ్ళిపోకుండా ఇప్పుడైనను యేసుక్రీస్తు వారిని అంగీకరించి, జీవము గల యేసుక్రీస్తు వారిని అంగీకరించి నమ్మి మారు మనసు పొంది రక్షణ నీవు పొందిన స్త్రీవుగా బిడ్డవుగా కనబడాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నా హృదయం నీ హృదయంలోనికి రావాలని అడుగుచున్నాడు. హృదయం అనే తలుపు తెరువు, క్రీస్తును అంగీకరించు. నీవు క్రీస్తును పొందుకుంటే విస్తరిస్తావు, ఫలిస్తావు, ఆశీర్వాదం పొందుకుంటావు, దీవించబడతావు, దేవునికి సాక్షివుగా ఉంటావు. ఇంకా నీవు క్రీస్తు లేకపోతే మారు మనసు పొందటానికై ఇప్పుడు పశ్చాత్తాపడు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. నా హృదయంలోనికి రా ప్రభువాను అంగీకరించు. నీతిగా బ్రతకడానికి సిద్ధపాటు కలిగి ఉండు. క్రీస్తు లేకపోతే నీ జీవితమే వ్యర్థము, జీరో. కాబట్టి రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభా నీవు నాకు కావాలి, నాలోనికి రండి ప్రభా, నీ కొరకు బ్రతకాలని నేను సిద్ధపాటు కలిగి ఉంటున్నానని ప్రతి ఒక్కరు తీర్మానించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించి మనం అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీ మనసులలో ప్రార్థన చేసుకుని వాక్యం నిమిత్తమై దేవుడు నీ హృదయంలోనికి రావాలనుకుంటున్నాడు. సిద్ధపాటు కలిగి, రక్షణ కొరకే నీవు సిద్ధపాటు కలిగి ఉండటానికి రెడీగా ఉన్నావా? నీవు వేచి ఉంటున్నావా? నీ హృదయంలోనికి వస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు, నువ్వు దీవించబడతావు, నీ బిడ్డలు దీవించబడతారు, నీ కుటుంబం అంతా ఆస్వాదించబడుతుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముము, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారిని గొప్ప రక్షణ పొందుతావు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందడానికి అవకాశం ఉంది. ప్రభువైన యేసు నమ్ముము. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడదు. అంగీకరించు. ఎవడైనా తలుపు తీసినాడా, ఆయన స్వరమైన తలుపు తీసినాడా, నేను అతనితో కూడా భోజనం చేయదని ఆయన చెప్పవచ్చు. మరి ఎవరో రక్షణ కలగదు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. ఆయన నామములోనే ప్రతి ఒక్కరూ రక్షించబడగలరు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. తను ఎందరు అంగీకరించారు వారికి అందరికన్నా తన నామమునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి దేవుని పిల్లలకు ఆయన విశ్వాసం నువ్వు దీవించబడతావు, పరలోకానికి వెళ్ళగలుగుతావు, నువ్వు బలపరచబడతావు, నీవు ఆస్వాదించబడతావు. ప్రార్థన చేసుకుంటావు, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగా తండ్రి, పరిశుద్ధుడైన మహాతండ్రి, మహోన్నతుడా, నీ బంగారు మాటలు ఎత్తబడిన వాక్యం హృదయంలో భద్రపరుస్తున్నాయి అన్నాడు. ఆదాముతో నవహుతో వరకు మీరు ఫలించడం, మీరు అభివృద్ధి పొందుతున్నారు, మీరు విస్తరించండి అన్నారు, మీరు ఆశీర్వాదాలు పొందండి అన్నారు, మీరు నాకు సాక్షి అన్నారు. కాబట్టి విత్తబడిన ఈ 5 విషయాలను ప్రతి కుటుంబాన్ని వర్తించులాగా సహాయం చేయండి.
నాగేశ్వరరావు కుటుంబాన్ని కూడా వారు కూడా అంచెలంచెలుగా అలాగనే అభివృద్ధిలోకి వచ్చినట్లుగా మీరు సహాయం చేయండి. వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, సహాయపడుతూ రమ్మని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వెళ్తున్నాం తండ్రి. మన మధ్యన మరి కేక్ కటింగ్ చేస్తారు. ఆ కేక్ కటింగ్ స్థితిపరచాల్సిందిగా కూర్చున్నాం. స్టూల్ ఉంటే స్టూల్ వేసిస్తే, లేకపోతే ఇక్కడ పెట్టేసి స్టేజ్ తీసుకుందండి. ఈ కొరకు ప్రార్థన చేస్తున్నాం. Happy wedding to you, happy wedding to you, happy wedding to you, dear Naisran Sirisaka, happy wedding to you, many greetings to you, many greetings to you, many greetings to you, dear Naisravana and Sirishaka, many greetings to you. May God bless to you, may God bless to you, may God bless to you, dear Naisravana, may God bless to you. Happy wedding to you, happy wedding to you, happy wedding to you, dear Naisravana, happy wedding to you. We wish you happy many wedding anniversary. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా, మీ ఇద్దరిని, మీ కుటుంబాన్ని, పిల్లలను దీవించి ఆశీర్వదించునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ కేక్ను వాళ్ళిద్దరూ కట్ చేస్తున్నారు. దేవుడు మిమ్మలను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుగా చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుగా చేసెనని. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగినది, ఎంతో నమ్మదగిన దేవా. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మద శీర్షక ఎంతో నమ్మదగిన దేవా. ఓకే, వందనాలు. ప్రైజ్ లార్డ్. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకొని మరి అందరికీ భోజనాలు అందరి కొరకు మీకు భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నారు. వచ్చిన వారందరూ కూడా మీకు అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేసి ఉన్నారు. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అందరూ కూడా మరి తలలు వంచినట్లయితే ముగింపు ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన మహా తండ్రి, మహోన్నతుడా, నీ బంగారు పాదములకు స్తోత్రం. మరొకసారి దేవా, వీరి కొరకే ప్రార్థన చేస్తున్నాం.
అయ్యా వీరి ఇరువురిని జ్ఞాపకం చేసుకోండి. నాగేశ్వరరావు శిరీష్ అక్క వారిద్దరిని ప్రేమించిన మరి ఇద్దరు మగపిల్లలను బట్టి కూడా ప్రార్థన చేశాం. వారి కొరకు మీరు ఒక స్థలాన్ని సిద్ధపరిచారు. ఈ స్థలము మీరు ప్రేమించి ఈ స్థలములో మీ రక్త ప్రోక్షణ ఉంచారు. ఈ స్థలంలో మీ పరిశుద్ధాత్మను ఉంచారు. ఈ స్థలంలో మీ వెలుగును ఉంచారు. ఈ స్థలంలో నీ ప్రభావాన్ని ఉంచారు. ఈ స్థలంలో నీ ఆత్మను ఉంచారు. ఈ స్థలంలో నీ యొక్క శక్తిని ఉంచారు. ఈ స్థలంలో నీ ప్రభావాన్ని ఆత్మను ఉంచినందుకే వందనాలు. శక్తి చేతనను ఆత్మ చేతనను ప్రభా వారి శక్తి మా శక్తి కాదు కానీ నీ ఆత్మ చేతనే నీ శక్తి చేతనే ఈ ఇల్లు కట్టించబడుతుంది. 127వ కీర్తన 1వ వచనం నెరవేరుస్తున్నారు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నెరవేరుస్తున్నారు. సహాయం చేయండి. కాబట్టి దేవా వారి యొక్క వివాహ దినం మీరు చక్కగా జరిగిస్తూ వచ్చి ఉన్నారు. మరి పిల్లర్స్ వేసి ఉన్నారు, పునాదులు వేసి ఉన్నారు. ఇంకా జరగవలసిన పనులన్నీ మీరు జరిగిస్తురండి. వారు విస్తరించబడాలి, వారు అభివృద్ధి చెందాలి, వారు ఆశీర్వదించబడాలి తండ్రి మీ ద్వారా. కాబట్టి వారు క్రీస్తుని ఎరిగిన వారుగా ఉంటున్నారు, నీ సన్నిధిలో ఎదుగుతున్నారు. కాబట్టి ఈ హౌస్ను మీరు ఆశీర్వదకరంగా కప్పయ్యేంత వరకు సహాయపడుతురండి. ఆర్థికంగా మీరు సహాయం చేయండి అయ్యా. రావాల్సినవి నలుదిక్కుల నుంచి ఆర్థికంగా మీరు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన వారు ఏదైతే కోరుకున్నారో అది నెరవేర్చండి. ఎట్ట కట్టబడాలో ఏ విధంగా ఇది చేయబడాలో తండ్రి దానిని మీరు చక్కగా నమ్మకంగా పనిచేస్తున్న వారు నమ్మకంగా పనిచేయడానికి సహాయించండి. ఆర్థికంగా పుష్కలంగా మీరు ఇస్తురండి తండ్రి. ఇంత పెద్ద విశాలమైన స్థలాన్ని మీరు ఇచ్చారు. ఈ మంచి ఇల్లును ఒక దినాన మీరు ఆస్వాదించి దేవా ఈ గృహంలోనికి మీరు రమ్మని అడుగుచున్నాం తండ్రి. నాయన ఆస్వాదించండి, దీవించండి, బలపరచండి అయా. తిరిగి దేవా వారందరూ ఈ యొక్క గృహంలోనికి రాగలుగుటకు మీరు అనుమతించమని, మేలులతో నింపమని, రోమాపత్రిక 8:28 ప్రకారంగా నెరవేర్చమని, అలాగే యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువుగా ఉండదు 34వ కీర్తన 10వ వచనం నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో వారు అందరి కొరకు భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ కుటుంబాన్ని దీవించమని, ఇల్లు సంపూర్తి చేసి ఇల్లు కంప్లీట్ చేసి దేవా చక్కగా నీవు మహిమ పొందమని, ఈ కుటుంబాన్ని దీవించమని, వచ్చిన కుటుంబాలందరినీ కూడా ఆస్వాదించమని, ఎల్షద్దై ప్రార్థనా మందిరం సంస్థలను కూడా మీరు దీవించమని కోర్చు. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం సన్నిధి, కాపుదల భద్రత ఈ కుటుంబానికి ఈ గృహానికి వచ్చిన పరిశుద్ధుల గృహాలకు వారి కుటుంబాలకు సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. మనకింత వరకు సహాయపడెన్ తానప్పగించుకొని మనకై మనలను నడిపెను సుఖముగను తనదు సత్యము నేర్పించి తను పాపగ కాచే కీర్తింతుము గణపరచెదను కొనియాడెదను ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు స్తోత్రించి కీర్తింతుము కాపాడువాడు ఈడేచువాడు ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు స్తోత్రించి కీర్తింతుము. అందరికీ వందనములు. ప్రైజ్ లాడక్క. అందరికీ వందనాలు. భోజనాలు మీ కొరకు ఏర్పాటు చేస్తారు, యవనస్తులు వడ్డిస్తారు. అందరూ తీసుకునవలసిందిగా కూర్చోనండి. ఇవన్నీ తీస్తారు, కూర్చుంటే మీకు సర్వింగ్ చేస్తారు. వందనాలు.
ప్రైజ్ లార్డ్. మీ కొరకు బఫే సిస్టమ్ ఏర్పాటు చేయబడింది. వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్లేట్లు పట్టుకుంటే మీ కొరకు భోజనము వడ్డిస్తారు. బఫే సిస్టమ్ కాబట్టి ఈజీగా ఉంటుంది. వెళ్ళి భోజనం చేయవలసిందిగా కోరుచున్నాం. భోజనం కొరకు కూడా ప్రార్థన చేసుకుందాం. రత్నానందవన్న ప్రార్థన చేస్తారు. భోజనం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడా, ఇంతవరకు మీ నామానికి మహిమకరముగా మాకు అనుగ్రహించిన ఆత్మీయ ఆహారాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తిరిగి భౌతికపరమైన శరీర పోషణ నిమిత్తమై సిద్ధపరిచిన ఆహారము, మరి ఈ యొక్క శరీరానికి కావలసిన శక్తి, బలం కోసం మా ప్రభా సిద్ధపరిచిన ఆహారం, మరి నీ ప్రియులు సహోదరుడు నాగేశ్వరరావు, సహోదరి శిరీష వారు ప్రేమతో మరి యొక్క ఆహారాన్ని మా ప్రభు వారికి కలిగిన సమృద్ధుల నుండి తేబడిన ఇవి ఆశీర్వదించి, కుటుంబాన్ని ఆశీర్వదించి, చేరువచ్చిన వారిని ఆశీర్వదించి మీరే మహిమ తెచ్చుకోండి. వడ్డించే వారిని మా ప్రభా మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. తయారు చేసిన వారిని మీ హస్తాలకు అప్పగించుకోండి. యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కేక్ కూడా యవనస్తులు కట్ చేసి తలకు పీస్ ఇవ్వండి. కట్ చేసి అందరూ కూడా వడ్డించవలసిందే కోరుచు.